వెల్కమ్ బ్యాక్ టు దాత్రిస్ కిచెన్. హాయ్ అండి అందరికీ. ఇలా సొరకాయ చట్నీ చేసుకుంటే మీరైతే కొంచెం తినమంటే ఎక్కువే తినేస్తారు అన్నం అయితే. ఈజీ ప్రాసెస్లో సొరకాయ చట్నీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. సన్నగా తరిగేసి ఒక సొరకాయ ముక్కనైతే పెట్టేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కొన్ని పల్లీలు అయితే తీసుకోండి. నేనైతే సొరకాయ ముక్క హాఫ్ తీసుకున్నాను కాబట్టి అన్ని పల్లీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో పల్లీలు అయితే వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకుందాము. మార్చకుండా వేయించుకోండి దగ్గరుండి. వేయించుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిర్చి అయితే వేయించుకుందాము. మార్చకుండా వేయించుకోండి ఇవి కూడా. అలా ఎందుకు విరుస్తున్నానంటే కొంచెం పెద్దగా ఉన్న మిరపకాయలను అయితే అలా విరుచుకోండి, ఎందుకంటే పేలుతాయి. అందుకని వేసి మూత పెట్టేసి వేయించుకోండి. ఈలోపు పక్కన అయితే అవి వేగేలోపు గిన్నె పెట్టేసుకొని జీలకర్ర అయితే ఉంది కదా అది కూడా వేయించుకొని పక్కకు తీసుకుందాం. ఈలోపు పచ్చిమిర్చి అయితే వేగిపోయి ఉంటాయి. మూత అయితే తీసేసి చూడండి ఒకసారి. వేగకపోతే మరొకసారి మూత పెట్టేసి కలిపేసి పక్కన పెట్టండి. ఇప్పుడైతే వేగిపోయి ఉంటే తీసేసి మిక్సీ జార్లో అయితే వేసుకోండి. చట్నీ అయితే దోశలోకి కానీ ఇడ్లీకి కానీ మనకి దేనికైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా. ముక్కలు కూడా కళాయిలో అయితే వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అదే కళాయిలో వేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసి ఈలోపు తాలింపుకైతే ఏమేమి ఉన్నాయో చూసుకోండి. పల్లీలు అయితే పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒకసారి మూత అయితే తీసి పసుపు వేసుకొని మరొకసారి మూత అయితే వేయండి. కొద్దిగా చింతపండు కూడా కడిగి పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఉడుకుతున్నాయి కదా ముక్కల్లోనే వేసి ఉడికించండి ఆ చింతపండు కూడా. చింతపండు ఎందుకు వేయాలంటే అచ్చం సొరకాయ చట్నీ చేసినప్పుడు కండ్ర అనేది ఉంటుంది. చింతపండు వేస్తే సెట్ అవుతుంది. కొంచెం కారం కూడా తగ్గుతుంది. చాలా బాగుంటుంది చింతపండు వేస్తే. ఈలోపు ఉడికిపోయి ఉంటుంది. ముక్కలు అయితే కలుపుకొని చూసుకోండి ఒకసారి. మనం పోసిన వాటర్ అయితే ఎంత ఉందో చూసుకోండి. అది కొంచెం ఉన్నా సరిపోతుంది, ఎక్కువ ఉండకుండా. ఇంకైతే ఉడికిపోయాయి ముక్కలు అయితే. అవి చల్లారుకోండి వెడల్పుగా కళాయిలో అనుకొని. లేట్ అయినా పర్లేదు, కొద్దిగా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద పెడితే ఈజీగా చల్లగా అవుతాయి. గరిటెతో అలా వెడల్పుగా అనుకొని చల్లారపండి. చింతపండు కూడా భలే ఉడికిపోయింది చూడండి. అలా చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా తాలింపుకి అయితే సిద్ధం చేసుకోవాలి మనం. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాం కదా, ఇప్పుడు సొరకాయ ముక్కలు అయితే వేసాము ఉడకబెట్టుకున్నవి. ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోండి. పొట్టు అక్కడక్కడ ఉంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదు, ఉన్నా కానీ లైట్గా తీసుకున్నా ఏం కాదు. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందాము. జీలకర్ర, వెల్లుల్లి కూడా గర్భాలు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఫస్ట్లో, అవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోండి. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టుకోండి దోశలోకి, లేదా రైస్లోకైనా మెత్తగా ఉన్నా ఏం పర్లేదు. చట్నీలాగా కొంచెం బరసగా పట్టుకున్నా ఏం పర్లేదు. మిక్సీ అయితే వేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఇప్పుడు గిన్నె అయితే పెట్టేసుకొని తాలింపుకి అయితే సిద్ధం చేసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం వేసుకొని ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్న చట్నీలోకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత కలిపేసుకొని ఆ తర్వాత తాలింపు అయితే వేయాలి. అలా కలుపుకున్న తర్వాత
తాలింపు పెట్టుకున్నది అయితే తాలింపు అయితే వేయాలి చట్నీ పైన. ఇప్పుడు తాలింపు అయితే వేయాలి. వేస్తే సొరకాయ చట్నీ టేస్టీగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.